హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈరోజు మనం ట్రాన్సిస్టివ్ వెర్బ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కోసం డిస్కస్ చేద్దాం. ఇది టెట్లో సిలబస్లో ఉన్న ఒక టాపిక్. ఈ ఒక క్లాస్ మీరు విన్నారంటే ఫుల్ గ్రిప్ అంతా మీకు ఈ వెర్బ్స్ మీద వస్తుంది. సో లాస్ట్ వరకు వీడియో చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదామా? ట్రాన్సిస్టివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ కున్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ట్రాన్సిస్టివ్ వెర్బ్ అయితే దానికి ఆబ్జెక్ట్ కావాలి, లేకపోతే సెంటెన్స్ అనేది ఇన్కంప్లీట్గానే ఉంటుంది. ఇంట్రాన్సిటివ్ వెర్బ్కి అయితే ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా సెంటెన్స్ అనేది కంప్లీట్గా ఉంటుంది. నెక్స్ట్, ట్రాన్సిస్టివ్ వెర్బ్లో మనం క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్ అనేది ఉంటుంది. వాట్, హూమ్ అలాంటి క్వశ్చన్స్ మనం వేసినప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. అదే ఇంట్రాన్సిటివ్ వెర్బ్లో అయితే వాట్, హూమ్ ఇలాంటి క్వశ్చన్స్ మనం వేసినా సరే అక్కడ ఆన్సర్ అనేది ఉండదు. ట్రాన్సిటివ్ వెర్బ్ ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఓన్లీ. క్లియర్? నెక్స్ట్, ఫస్ట్ స్టెప్లో మనం చూసినట్లయితే వెర్బ్ తర్వాత వాట్ కానీ హూమ్ కానీ మనం పెట్టినప్పుడు దానికి మనకు ఆన్సర్ అనేది వచ్చింది అనుకోండి, అది టీవీ ట్రాన్సిటివ్ వెర్బ్. ఆన్సర్ కానీ రాకపోయింది అనుకోండి, ఐటీవీ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. షీ రీడ్స్ వాట్, ఏ బుక్. సో ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది టీవీ. నెక్స్ట్, ద బేబీ స్లీప్స్ వాట్, ఆన్సర్ లేదు, సో ఐటీవీ. నెక్స్ట్, ద టీచర్ టీచర్స్ హోమ్ ఎవరికి చెప్తుంది, స్టూడెంట్స్కి, సో టీవీ. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ద బేబీ స్లీప్స్, హూ స్లీప్స్ అని అడిగితే బేబీ అయినా ఆన్సర్ వచ్చింది కదా, సో ఇది కూడా టీవీ అవ్వచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. సో దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ లాస్ట్లో ఇస్తాను, స్టే ట్యూన్. బర్డ్స్ ఫ్లై వాట్, ఆన్సర్ లేదు, సో ఐటీవీ. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ టెట్కి సంబంధించి చూద్దాం. సమ్ వర్బ్స్ ఆర్ ఆల్వేస్ టీవీ, కొన్నింటికి ఎప్పుడు చూసినా టీవీ వస్తుంది ట్రాన్సిటివ్ వెర్బ్. అవి ఏంటంటే బై, టేక్, గివ్, మే, రైట్, ఈట్, డ్రింక్, కిల్. ఎగ్జాంపుల్, షీ బ్రాట్ ఎ శారీ. ఏం కొన్నది తను, శారీ కొన్నారు, సో టీవీ. సమ్ వర్బ్స్ ఆర్ ఆల్వేస్ ఐటీవీ. ఎగ్జాంపుల్, స్లీప్, డై, కమ్, గో, arrive, sit, stand, laugh, cry. Example, he laughed, she died. నెక్స్ట్, ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకుంటే సెంటెన్స్ చూసే మీరు ఐటీవీయా టీవీయా చెప్పచ్చు. నెక్స్ట్, సమ్ వర్బ్స్ ఆర్ బోత్, కాంటెక్స్ట్ని బట్టి మారుతుంది. టీవీ ట్రాన్సిటివ్ వెర్బ్ ఐ ఈట్ రైస్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ I eat at 8 p.m. TV, the wind opened the door. ద డోర్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చింది, సో టీవీ. ఐటీవీ అయితే ద డోర్ ఓపెన్డ్, అది ఐటీవీ. నెక్స్ట్, ఒక్కొక్కసారి టీవీకి ట్రాన్సిటివ్ వెర్బ్కి 2 ఆబ్జెక్ట్స్ కూడా రావచ్చు, సబ్జెక్ట్ ప్లస్ టీవీ ప్లస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూడండి, షీ గేవ్ మీ ఎ గిఫ్ట్. ఆమె ఏమిచ్చింది, గిఫ్ట్ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది, నాకు ఇచ్చింది. సో ఇక్కడ మనకి 2 ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి, సో టీవీలో మనకి 2 ఆబ్జెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, టెట్ ప్యాటర్న్లో వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాం. ఐడెంటిఫై టీవీ ఆర్ ఐటీవీ.
ట్రాన్సిస్టివ్ వెర్బ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్ ఐడెంటిఫై చేయండి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఏం రైజ్ అవుతుంది? రైజెస్ వాట్? రైజెస్ ఏమవుతుంది? ఆన్సర్ లేదు. సో ఇది ఐటీవీ. నెక్స్ట్, ఫిల్ ఆబ్జెక్ట్ టు మేక్ ఇట్ టీవీ. ఇక్కడున్న ప్లేస్ని ఆబ్జెక్ట్తో ఫిల్ చేసి దీన్ని టీవీగా చేయమంటుంది. ద క్యాట్ డ్రాంక్ మిల్క్. క్యాట్ మిల్క్ తాగింది. సో ఇక్కడ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి టీవీ. ఏం తాగింది? క్యాట్ మిల్క్ తాగింది. మిల్క్ నేర్ తాగింది, క్యాట్ తాగింది. సో ఇది టీవీగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఎర్రర్. దీంట్లో ఉన్న ఎర్రర్ని మీరు ఫైండ్ చేయండి. హీ ఎక్స్ప్లెయిన్డ్ మీ ద లెసన్. ఇది రాంగ్, ఎందుకంటే కరెక్ట్ సెంటెన్స్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ద లెసన్ టు మీ. ఇక్కడ మనకి మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు 2 ఆబ్జెక్ట్స్ అనేవి వస్తాయని చెప్పుకున్నాం. ఎక్స్ప్లెయిన్ ప్లస్ థింగ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ప్లస్ థింగ్ టు ప్లస్ పర్సన్. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, టీవీ అంటే ఏంటంటే యాక్షన్కి డెస్టినేషన్ అనేది ఉంటుంది, అంటే అది కంప్లీట్ అయిపోద్ది అక్కడితో. ఐటీవీ అంటే ఏంటంటే అది సబ్జెక్ట్ దగ్గరే ఆగిపోతుంది. చూడండి, హీ కిక్డ్ ద బాల్, టీవీ. ఇక్కడ అంతా దేని మీద పడింది? యాక్షన్ బాల్ మీద పడింది. హీ స్లెప్ట్, ఐటీవీ. యాక్షన్ హీ మీద పడింది. సో ఇప్పటి వరకు మీరు విన్నారు కదా, క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీకోసం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇచ్చాను. సో ఇవి టీవీనా ఐటీవీనా అనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు లెసన్ ఎంత త్వరగా ఎంత బాగా అర్థమైంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ దాంట్లో మీకు వీటి యొక్క ఆన్సర్స్ డిస్క్రిప్షన్లో కానీ లేదంటే నెక్స్ట్ క్లాస్లో కానీ ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ది, ద బేబీ క్రైడ్. సెకండ్, షీ రోట్ ఏ లెటర్. థర్డ్, we play cricket. Fourth, flowers bloom. Fifth, the teacher praised him. సో యాక్షన్ కంప్లీట్ అయ్యి డెస్టినేషన్కి వెళ్ళిపోతే అది టీవీ, సబ్జెక్ట్ దగ్గరే ఆగిపోతే అది ఐటీవీ. సో దీన్ని బట్టి మీరు మీ యొక్క ఆన్సర్స్ని కామెంట్ చేయండి. లాస్ట్లో మీకు ఒక క్వశ్చన్కి క్లారిటీ ఇస్తానని చెప్పాను కదా, అదొకసారి చూద్దాం. హూ లాఫ్ట్ వర్సెస్ వాట్ లాఫ్. ఇక్కడ ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. హూ ఆర్ హూ పర్సన్కి మాత్రమే యూస్ చేస్తాం. వాట్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ కోసం యూస్ చేస్తాం. టీవీ ట్రాన్సిటివ్ వెర్బ్ ఉండాలంటే వాట్కి ఆన్సర్ ఉండాలి, హూకి మాత్రమే ఉంటే సరిపోదు. ఈ సెంటెన్స్ ఎందుకు తీసుకున్నానో మీకు నెక్స్ట్ తెలుస్తుంది, చూడండి. ఎగ్జాంపుల్, ద చిల్డ్రన్ లాఫ్. హూ లాఫ్? ద చిల్డ్రన్. పర్సన్ కాబట్టి ఆన్సర్ వచ్చింది. వాట్ డిడ్ ద చిల్డ్రన్ లాఫ్? ఆన్సర్ లేదు. సో ఇది ఐటీవీ, బికాస్ ఆబ్జెక్ట్ అనేది లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ కిక్డ్ ద బాల్. హూ కిక్డ్? షీ. వాట్ డిడ్ షీ కిక్? బాల్. సో మనకి హూకి వాటికి రెండిట్లకి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది టీవీ. ఆన్లైన్ సమ్మరీలో లాస్ట్గా మనం చూద్దాం. టీవీ అంటే వెర్బ్ ప్లస్ వాట్ హూమ్ రెండిట్లకి ఆన్సర్ ఉండాలి, అది టీవీ అవుతుంది, ట్రాన్సిటివ్ వెర్బ్. అదే ఐటీవీ అనుకోండి, వెర్బ్తో పాటు హూకి ఆన్సర్ ఉంటుంది అంతే, సబ్జెక్టే, ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? హూ లాఫ్ట్. హూ లాఫ్ట్ అంటే చిల్డ్రన్ లాఫ్. వాట్ లాఫ్ట్ అంటే దానికి ఆన్సర్ లేదు కాబట్టి ఇది ఐటీవీ. ఇంకోటి చూద్దాం, బ్రాట్. హూ బ్రాట్? షీ. వాట్ బ్రాట్? శారీ. సో ఇది టీవీ. నెక్స్ట్, వెంట్. హూ? ఫాదర్. హూ వెంట్? ఫాదర్. వాట్ వెంట్? ఆన్సర్ లేదు, సో ఐటీవీ. సో ఫస్ట్ క్వశ్చన్, ద చిల్డ్రన్ లాఫ్ట్ ఐటీవీ అవుతుంది కానీ టీవీ అవ్వదు. సో మీకు ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది అనుకుంటా.
సో ఇక్కడ కూడా చూడండి ఎగ్జామ్లో హూ బ్రోక్ ద గ్లాస్ అని అడిగితే ద బాయ్ అని చెప్తాం. ద బాయ్ బ్రోక్ అంటే గ్లాస్ అని చెప్తాం. సో రెండింటికి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది టీవీ. ఇంకొక 2 సెంటెన్సెస్ యాడ్ చేస్తున్నాను. అవి టీవీనా ఐటీవీనో రాయండి. ద టీచర్ డాన్స్డ్. సెకండ్ వన్ ద టీచర్ థాట్ ఇంగ్లీష్. ఏది టీవీ ఏది ఐటీవీ? కామెంట్లో మీ ఆన్సర్ని చెప్పండి. సో ఈ టాపిక్ మీద మీకు క్లియరెన్స్ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.